ముదిరాజ్ ఇక్కడికి విచేసి వచ్చినటువంటి నిరుద్యోగ యువతి యువకులకు మరియు అదే విధంగా బీఆర్ఎస్ ప్రధాన నాయకుడు మన కేటీఆర్ అన్నకి ఇంకా ముఖ్యమైన నాయకులందరికీ నమస్కారం. ఈ రోజు కాంగ్రెస్ చేస్తున్నటువంటి పాలన అతి ఎట్లా ఉందంటే మనని దోసుకోనికే కాంగ్రెస్ పుట్టిందా అనిపిస్తుంది. అందుకే ఈ రోజు నిరుద్యోగ యువతి యువకుల నుండి శోక సంతాప హృదయంతో కాంగ్రెస్ కు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఈ రోజు చూసుకున్నట్లయితే ఆయన మేనిఫెస్టోలో చెప్పిండు ఒక సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. ఆ యొక్క 2 లక్షల ఉద్యోగాలకు ఆశపడి ఆయన తొడగోసుకుంటే మేము మెడగోసుకుంటాం అనే విధంగా చెప్పులు అరిగే విధంగా ఆయన కోసం తిరిగినాం. కానీ ఈ రోజు ఏం చేస్తుండో నిరుద్యోగులతోనే ఆట ఆడుకుంటుండో. మా నిరుద్యోగ సమస్యలను అర్థం చేసుకొని ఈ రోజు మా నిరుద్యోగ సమస్యలను అర్థం చేసుకొని ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తామని మేము అనుకుంటే ఈ రోజు మాతోనే చెలగట మాడతావా ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని కూడా మేము హెచ్చరిస్తున్నాం. అదే విధంగా చూసుకున్నట్లయితే ఆయన 2040 దాకా సీఎం అయితే అంటాడు. ఏ విధంగా అయితే సీఎం నువ్వు ఉద్యోగాలు వేయని కానీ కూడా మేము అడుగుతున్నాం. తక్షణమే 20,000 నోటిఫికేషన్ తోని నువ్వు ఈ రోజు ఉద్యోగాలు రిలీజ్ చేస్తానని అనుకుంటే ఈ రోజు బొంద పెట్టడానికి మా అడుగులు ముందల పడ్డాయని కూడా హెచ్చరిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నుండి మరో ఉద్యమం బయలుదేరుతుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క మీటింగ్ పెట్టినటువంటి ప్రతిపక్ష నాయకుడు మన కేటీఆర్ అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజు మా బాధ ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. మేము ఈ రోజు ఈ రాష్ట్ర పౌరులమైన మేము అడుక్కోవాలన్న ఉద్యోగాల కోసం మా యొక్క పైసలతోనే ఈ రోజు నువ్వు నీ యొక్క కుర్చీని అనుభవిస్తున్నావు. మేము లేకుండా నువ్వు వేడికెళ్ళి ఉంటావు అని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నుండి నిన్ను దించడానికి ఈ రోజు సిద్ధమైనమని కూడా హెచ్చరిస్తున్నావు. ఇంకా అనుకుంటున్నావు ఇంకా 2040 దాకా అధికారంలో ఉంటావని అనుకుంటావు. నువ్వు చూసుకున్నట్లయితే పక్క రాష్ట్రంలో కూడా సిద్ధరామయ్యని పక్క జరిపి వేరే నాయకుని కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ 2 ఏళ్ళు కూడా నీ పాలన కాపాడుకో అని కూడా మేము హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. సింధు రెడ్డి గారు ఇప్పుడు మా ముందు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్టేజ్ని అలంకరించిన పెద్దలకి, స్టేజ్ కింద ఉన్న నా సోదరిమణులందరికీ నమస్కారం. నా పేరు సింధు. నేను తెలంగాణ నిరుద్యోగ యువతని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనం అందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం మనందరినీ యూత్ డిక్లరేషన్ పేరిట మోసం చేసిందా లేదా? ముందుగా ఇక్కడ ఉన్నందరినీ నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నారో మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చామని, ఇచ్చారా లేదా? సో రేవంత్ రెడ్డికి వినపడేలా గట్టిగా చెప్పండి, ఇచ్చారా లేదా? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా మీకు కళ్ళు తెరుచుకుంటాయని నేను కోరుకుంటున్నాను. మీరు చెప్పినారు కదా ఇచ్చామని, ఇవ్వలేదు అని నా నిరుద్యోగ సోదరులు చెప్తున్నారు. కాబట్టి మీరు దయచేసి కళ్ళు తెరుచుకొని అబద్ధాలు చెప్పడం మానేయండి. ఈరోజు యూత్ డిక్లరేషన్ పేరిట మనందరి భవిష్యత్తుకి డెత్ డిక్లరేషన్ రాసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అవునా కాదా? సో మనం అందరం కలిసికట్టుగా ఏకంగా ఉండి రేవంత్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తుకి మనం గోరీ కట్టాల్సిన అవసరం ఉందా లేదా? అందరం కలిసికట్టుగా పనిచేద్దామా? ఈ స్టేజ్ మీద నుంచి నేను రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే చెప్తున్నా, మేము ఇన్ని రోజులు ఉద్యోగాల కోసం కొట్లాడుతుంటే మా మీద, మా సోదరిమణుల మీద ఎన్ని రకాలుగా అక్రమ అరెస్టులు చేశారు, ఆన్లైన్ ట్రోలింగ్స్ చేశారు. ఒక ఆడబిడ్డలను కూడా చూడకుండా రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి అరెస్టులు చేసిండ్రు.
సో ప్రజాప్రభుత్వం అంటున్నారు కదా, ప్రజాప్రభుత్వంలో ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ఇటువంటివి ఇక మీదట మేము సహించేది లేదు. ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అంటే, రేవంత్ రెడ్డి గారు హిట్లర్ని ఆదర్శంగా తీసుకుంటా అంటున్నారు కదా, అదే హిట్లర్ని ఆదర్శంగా తీసుకున్న మీరు ఒక్కసారి చరిత్ర తిరగేసి చూస్తే ఎమర్జెన్సీ పాలనలో ఇందిరాగాంధీ గారిని అడ్డుకున్నది యువతనే, అవునా? సో మళ్ళీ ఇప్పుడు మనం అదే యువశక్తిగా ఎదురు తిరిగి రేవంత్ రెడ్డిని గద్దె దించుదామా వద్దా? సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సుధీర్ రెడ్డి గారికి ఇంకా రామన్న గారికి థ్యాంక్ యూ. జై తెలంగాణ.